ఏపీలో కరెంట్ బిల్లుల మోత మోగుతోంది. స్మార్ట్ మీటర్ల కారణంగా లక్షల రూపాయల్లో బిల్లులు వస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఏపీలో డిస్కంలతో ఇవాళ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్ల పనితీరుపై నివేదిక కోరారు మంత్రి గుట్టిపాటి. ఇవాళ సమగ్ర నివేదిక సమర్పించనున్నారు అధికారులు. ఏపీలో స్మార్ట్ మీటర్లు షాక్లు ఇస్తున్నాయి. కరెంటు బిల్లుల మోత మోగిస్తున్నాయి. దీంతో విద్యుత్ వినియోగదారుల్లో ఆందోళన పెరిగిపోతోంది. కరెంటు బిల్లులు ఎక్కువ అవుతుండటంతో స్మార్ట్ మీటర్లపై విచారణకు ఆదేశించారు మంత్రి గొట్టిపాటి రవి. ఏపీలో కరెంటు బిల్లుల మోత మోగుతోంది. నెలకు 10,000 రూపాయల కరెంటు బిల్లు రావాల్సి ఉండగా 97,000 పైన వచ్చిందంటూ ఓ మిల్లు యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసిన తర్వాత ఇంత బిల్లు వచ్చిందంటూ ఆందోళన చెందుతున్నాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరులో జరిగింది. లక్ష్మీ వెంకటేశ్వర రైస్ మిల్ ఫ్లోర్ మిల్ను గత 4 ఏళ్లుగా నడుపుతున్నాడు యజమాని. అయితే ప్రతి నెల 9,000 నుంచి 10,000 లోపు కరెంటు బిల్లు వచ్చేది. కానీ గత నెల విద్యుత్ అధికారులు స్మార్ట్ మీటర్ బిగించారు. అయితే 10,000 రూపాయలలోపే బిల్లు వస్తుందనుకుంటే ఏకంగా 97,500 రూపాయల కరెంటు బిల్లు వచ్చింది. దీంతో విద్యుత్ బిల్లు తీసుకుని ఏడీని కలవగా బిల్లు కట్టమని చెప్పినట్లు వాపోతున్నాడు బాధితుడు. ఇంత బిల్ ఎలా కట్టాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రతి నెల 9,000 నుంచి 10,000 వరకు వస్తుంది కరెంటు బిల్లు. ఈ నెల వచ్చేసి స్మార్ట్ మీటర్లు బిగించినారు. దానికి స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత 97,550 రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది. మాకు ఉద్యోగాలు లేవు. కనీసం ఏదన్నా మా పని మేము చేసుకుందాం అనుకుంటే ఈ మాదిరి కరెంటు బిల్లు వస్తే మేము ఎలాగ కట్టాలి? మా ఏఈ సార్ కాడికి పోతే నాకు సంబంధం లేదు, ఏడీ సార్ కాడికి పొమ్మన్నారు. ఏడీ సార్ కాడికి పోతే ఏఈనే కట్టమని అడగండి పోయేసి అని చెప్పి అన్నారు. మాకు దయచేసి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ఏపీలో కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుండటంతో స్మార్ట్ మీటర్లపై క్షేత్రస్థాయి విచారణకు ఆదేశించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు ఇటీవల స్మార్ట్ మీటర్లు అమర్చిన తర్వాత విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయంటూ ఫిర్యాదు చేస్తున్నారు బాధితులు. దీనిపై స్పందించిన గొట్టిపాటి రవికుమార్ క్షేత్రస్థాయిలో స్మార్ట్ మీటర్ల పనితీరు ఎలా ఉంది, విద్యుత్ ఛార్జీలు అధికంగా రావడం వాస్తవమా కాదా అనే విషయాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించారు. ఇవాటిలోగా సమగ్ర నివేదికను సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు. ఎవరిపైనా అనవసరంగా 1 రూపాయి భారం మోపేది లేదని స్పష్టం చేశారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.